సంక్రాంతి వస్తుంది, సరదాలు తెస్తుంది అనుకునే లోపే మళ్ళీ చైనా మాంజా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గతంలో జరిగిన ఘటనలను గుర్తుకు తెస్తుంది. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో మాంజా మెడకు చుట్టుకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మల్లికార్జున నగర్ కాలనీలో మాంజా దారం తెగిపడి జశ్వంత్ అనే 19 ఏళ్ల యువకుడికి మెడ భాగంలో కట్ అయింది. దీంతో అతగాడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం జశ్వంత్ కోలుకుంటున్నాడు. కీసరలో చైనా మాంజాను దుకాణదారులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెరగటమాడుతున్నారని, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జశ్వంత్ తండ్రి సుధాకర్. ఈ రోజు రోడెంబడి బండి మీద వస్తుంటే మాంజా వైర్ దిగి 29 కుట్లు పడ్డాయి. ఆ మాంజా వైర్ బ్యాండ్ చేసిరని అన్నారు. మరి అది బ్యాండ్ అట్నే అమ్ముతున్నారు దుకాన్లు. మరి ఆ బ్యాండ్ అది మాకు చాలా బాధ జరిగింది, అన్యాయం జరిగింది. దాన్ని నిషేధించాలని మేము మరి అధికారులను కోరుతున్నాము. ఒకరి సరదా మరొకరి ప్రాణాల మీద తెస్తుందని ఈ సందర్భంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు విధించడమే కానీ మాంజా విక్రయాలపై నిఘా పెట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. జశ్వంత్ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు కీసరలో గాలిపటాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు చైనా మాంజా మీద నిషేధం ఉన్నా కొందరు వ్యాపారులు మార్కెట్లో విచ్చలవిడిగా దాన్ని విక్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్లో మాంజా దారం వల్ల మెడ కోసుకుని ఆర్మీకి చెందిన ఓ సోల్జర్ మరణించారు. అప్పట్లో ఆ ఘటన కలకలం సృష్టించింది. మనుషులతో పాటు పశుపక్షాదుల పాలిట కూడా చైనా మాంజా ఏమ డేంజర్గా మారుతుంది. మాంజా దారం చుట్టుకుని పక్షులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా చైనా మాంజా దారం ఎంతో మంది పాలిట యమపాశంగా మారింది. తాజా ఘటనతో అయినా పోలీసులు మేల్కొని చైనా మాంజా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.